EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 34 వాహనాల్లో మానవ బాంబులు, బెదిరింపు మెసేజ్ తో హై అలర్ట్. హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ, కీలక అంశాలపై చర్చ. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ముంబైకి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. 34 వాహనాల్లో 400 కిలోల ఆర్టీఎక్స్ మానవ బాంబులు నగరంలోకి ప్రవేశించాయని, నగరం మొత్తాన్ని పేలుళ్లతో కుదిపేయనున్నామని పేర్కొంటూ బెదిరింపు సందేహాలు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. లస్కర్ ఏ జిహాదీ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు వచ్చిందని, 14 మంది పాక్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్ లోకి చొరబడినట్లు కూడా అందులో పేర్కొన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోదీ. ఖైరతాబాద్ మహాగణపతి రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71 ఏళ్ల క్రితం ఒకే ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఆనాడు ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని దేశ ప్రజలు చర్చించుకుంటారు. గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా, అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు,
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి, హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చే హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. ఆనరబుల్ జస్టిస్ శ్రీ సూర్యకాంత్ గారు, ఆనరబుల్ జస్టిస్ శ్రీ పిఎస్ నరసింహన్ గారు, ఆనరబుల్ జస్టిస్ డిఎస్ ఠాకూర్ గారు, ప్రొఫెసర్ ఎస్ సూర్యప్రకాష్ గారు వైస్ ఛాన్సలర్, డాక్టర్ సూర్యరాజు గారు సెక్రటరీ జనరల్ ACIAM, honorable judges, distinguished jurists and friends. I am very happy to be here. Visakhapatnam is a beautiful city. Anybody will go to Hyderabad and stay there sometime. They want to settle there. Now Visakhapatnam, anybody will come, they will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. Either hospitality or beaches or natural beauty, everything wonderful place. Apart from that place, from all these things, it is a very, very positive people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice is always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen,
and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last, as a policymaker, I entered to politics in 1978, first time MLA. After that, 1980, I became minister. 95, I became chief minister. I have seen India. Today, if you see, India has taken bold reforms. 1991 economic reforms. Mid-90s, IT revolution, Indians took advantage, first more advantage. God is very kind. India is blessed with demographic dividend. Now slowly we are losing that advantage in South India. Now North India still there is an advantage. With all these factors, we are having a very strong leader also at center. That is Narendra Modi ji. If you see 11 years back, 11th economy, largest economy. Today, 4th largest economy. Next year, we are going to become 3rd largest economy. And at the same time, there are predictions by Ernst & Young. By 2038, we will become 2nd largest economy in the world. I don't have any doubt about it. And also 2047, India will be number 1 economy globally. It is going to happen because of our inherent strengths. If you see here some of the reforms, I have seen tax reforms, CST, VAT, GST, improved version of GST now, another reform. With all tax reforms, we are growing 6-7% now. There is a potential of growing 10% in the near future. If all these things will happen, then nobody can stop India moving forward. This is the situation we are all here now. At the same time, ADR and India's mediation culture. Just now, Vice Chancellor rightly mentioned, if you remember mythology, Krishna was the best mediator. But of course, mediation has failed. Ultimately, what happened, happened. That is how things. 34 వాహనాల్లో మానవ బాంబులు బెదిరింపు మెసేజ్ తో హై అలర్ట్. హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ, కీలక అంశాలపై చర్చ. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.